ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డిస్టెన్స్లో డిగ్రీ కానీ పీజీ కానీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో యాక్చువల్గా మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే టెక్నికల్ విషయాలు అన్నీ మనం సమయం ఉన్నప్పుడల్లా చేసి పెడుతున్నాం. అయితే మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల, సో పైగా నేను యూజ్ చేసేది లో ఎండ్ పీసీ వల్ల కొన్ని కామెంట్స్కి నేను వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. సో సిస్టమ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది, త్వరలో సిస్టమ్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో సిస్టమ్ అనేది హై అండ్ పీసీ తీసుకోగానే మరలా మంచి మంచి సబ్జెక్ట్స్తో కలిగి ఉన్న అటువంటి వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. అవన్నీ త్వరలో హై అండ్ పీసీ తీసుకోగానే అది స్టార్ట్ చేస్తామన్నమాట. అయితే ప్రస్తుతానికి ఇది ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. సో ఫీ పర్టికులర్స్ వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ బీఏ అయితే 3200, ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇది బీకామ్ 3800, బీఎస్సీ అయితే 6400. సో అలాగే పీజీ కోర్సెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఎంఏ ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, మొత్తం ఎంఏ ఫిలాసఫీ ఈ 5th నెంబర్లో సీరియల్ నెంబర్లో ఉన్నాయని 5200. సో 6th ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఏం 17,000. సో ఇలా పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. అలాగే డిప్లొమా కోర్సెస్ 2 years అని ఇలా ఉన్నాయన్నమాట. సో వీటికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఈ దేనికైనా సరే పర్ ఇయర్కి 1000 రూపీస్ అనమాట. సప్లిమెంటరీ అయితే పెనాల్టీ ఉంటుంది. పర్ పేపర్ వచ్చి 400, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజు అవి కలిపి ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఒక ఇంటర్మీడియట్ పూర్తి చేసి, అది ఇంటర్మీడియట్ అంటే మీరు ఓపెన్ స్కూల్లో కంప్లీట్ చేసినా లేదా రెగ్యులర్గా చేసిన, ఇంటర్ వరకు చదివి ఏదైనా జాబ్ చేసుకుని ఇంకా డిస్టెన్స్లో డిగ్రీ చేస్తాను అనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇది మంచి అవకాశం అనమాట. గ్రాడ్యుయేషన్ అనేది రెగ్యులర్గా చేయొచ్చు, జాబ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఒకసారి మరలా చూపిస్తున్నాను చూడండి. అంటే బీఎస్సీ డిగ్రీ, బీఎస్సీ బీకామ్ బీఏ అలా పీజీ వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో డిస్టెన్స్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలన్నది మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ వెబ్సైట్కి వచ్చేసి ఈ వెబ్సైట్ లింక్ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, అలాగే నోటిఫికేషన్ ఫర్ పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఉంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, పీజీ ఎగ్జామ్ లాగిన్. ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టవలసిన వాళ్ళందరూ పీజీ వాళ్ళు దీనికి లాగిన్ అవ్వాలన్నమాట. సో దీని మీద మనం వీడియో చేసాము. సో అది చూడండి. ఇక్కడ ఫ్రెష్గా ఎవరైతే పీజీకి లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు లెర్నర్ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేయగానే ఒక డాష్ బోర్డ్ అనేది ఇలాగ వస్తుందన్నమాట. ఇది ఒక అప్లికేషన్ లెర్నర్ ఎన్రోల్మెంట్. సో ఇక్కడ అడ్మిషన్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఫీ పర్టికులర్స్ అంటే ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఇక్కడ చూడండి, అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండటరీ అన్నాడు ఖచ్చితంగా. సో ప్రొవిజనల్ అడ్మిషన్ నెంబర్ ఇది మనం అరైజ్ చేయలేము, ఇది యూనివర్సిటీ వాడు అది ఫిక్స్డ్గా ఇచ్చే అడ్మిషన్ నెంబర్ అనమాట అది. సో ఇక్కడ చూడండి, అడ్మిషన్ ఇంటూ మనకి మీరు యూజీయా పీజీయా ఏదైతే అది యూజీ సెలెక్ట్ చేసుకుంటే కనుక అకాడమిక్ ఇయర్ ఇది ఇలా ఉంటుంది. సో ప్రోగ్రామ్ వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ అని ఉంది. సో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి గ్రూప్ అనమాట, ఎంపీస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగ ఉన్నాయి ఏదైతే అది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇవి ఆటోమేటిక్ ఇవి సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, హిందీ, సంస్కృత్ ఏదైతే తెలుగు అయితే తెలుగు ఏదైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఏయులో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ పిల్లలకైతే ఇది ప్రత్యేక ఆప్షన్ అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అంటే స్టాఫ్ యొక్క ఐడి, సర్వీసు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేస్తున్నారని చేయొచ్చు. సో నో అని పెట్టేసుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి సుమారుగా. మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే పేరు ఉందో అక్కడ లెర్నర్ నేమ్ అన్నక్కడ చేయాలి. ఇక్కడ తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్. సో ఐడెంటిటీ ప్రూఫ్ అని చెప్పేసి సాధారణంగా ఆధారే కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ వేస్తాం. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అనమాట. సో 2 పుట్టుమచ్చలు 10th క్లాస్ మీద ఉంటాయి మ్యాక్సిమం. సో అవి చూసి ఎంటర్ చేయవలసి వస్తుంది. కంట్రీ అంటే ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అది ఇకపోతే ఇక్కడ సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ జెండర్, మ్యారిటల్ స్టేటస్, సోషల్ స్టేటస్, క్యాస్ట్. సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ అనమాట, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారో. ఇక్కడ పార్టిసిపేటెడ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే నాట్ అప్లికబుల్ చేయొచ్చు, లేదా ఇలా వదిలేయచ్చు. నాట్ అప్లికబుల్ చేయండి. స్పెషల్ కేటగిరీ డిసేబుల్ పీపుల్ అంటే దివ్యాంగ్, ఓహెచ్, విహెచ్ ఏదైతే అది. సో ఏది లేకపోతే నాట్ అప్లికబుల్. సో ఏరియా అర్బనా, రూరలా అనేది ఉంది. ఏదైతే అది మీకు రిలవెంట్ది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంప్లాయిడ్, ఆర్ యూ ఎంప్లాయిడ్. ఎస్ అని పెడితే మీరు సర్వీసు అన్నీ ఎస్ అని పెడితే ఖచ్చితంగా అక్కడ ఏ సెక్టర్లో వర్క్ చేస్తున్న, ప్రైవేటా గవర్నమెంటా అని చేసుకోవచ్చు. కానీ జాబ్ చేసిన ప్రైవేట్గా చేస్తే ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. లేదా ఎంప్లాయిడ్ అన్నది నో పెట్టుకుంటే ఇంకా ఈ ఆప్షన్స్ డిసేబుల్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా డిసిగ్నేషను, శాలరీ, టోటల్ అంటే ఒకవేళ ఎస్ అని పెడితే మీరు ఎంప్లాయ్మెంట్ జాబ్ చేస్తే కనుక ఎస్ అని పెడితే ప్రైవేట్ సెక్టర్ అనేది చేసుకుని ఏ సంస్థలో పనిచేస్తున్న పేరు రాయాలి. అలాగే డెసిగ్నేషను, అలాగే శాలరీ నెలకి ఎంత, టోటల్గా ఎన్ని సంవత్సరాలు అన్నీ ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. ఇక్కడ నుండి డోర్ నెంబరు ఇవన్నీ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు అర్థం అవడం కోసం డోర్ నెంబర్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి వచ్చేద్ది అనమాట. సేమ్ ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక ఇప్పుడు ఇఫ్ బోత్ అడ్రసెస్ ఆర్ సేమ్ క్లిక్ హియర్ అన్నది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే సేమ్ బోత్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10th క్లాస్ యొక్క ఇప్పుడు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఆల్ టికెట్ నెంబరు, ఎన్ని పర్సంటేజ్ అనమాట. మీకు 60% వచ్చినాయా, 70% మార్కులు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా అన్నది ఇక్కడ రాస్తారు. సో యూనివర్సిటీ బోర్డు అనమాట. 10th క్లాస్ కాబట్టి స్టేట్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెడతారు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడికి వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ప్రతిదీ ఫీల్డ్ ఫిల్ చేయాలని మనకి చెప్తున్నారు ఇక్కడ. సో అప్లోడ్ డిఓబి అంటే 10th క్లాస్ది అప్లోడ్ చేస్తారు. ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు చేయొచ్చు. ఇక్కడేమో మీ పాస్పోర్ట్ సైజు, ఇక్కడేమో అప్లోడ్ సిగ్నేచర్ అంటే మీ సిగ్నేచరు. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వేషన్ అంటే క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ అది. అలాగే ఇక్కడ అప్లోడ్ ఈ డిసేబుల్ అయిపోయి మీకు సంబంధం లేని కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని అన్నాడు. సో ఇక్కడ ఎస్ఎస్సి చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మీకు ఆధార్ కార్డులు పూర్తిగా ఉంటే ఆధార్ కార్డు చేయొచ్చు, టీసీ కానీ ఏదైతే అది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ది చేయవలసి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంటర్మీడియట్ది అప్లోడ్ చేసిన తర్వాత ఇవి డిసేబుల్ అవుతాయి. యూజీ, పీజీ అంటే మీకు సంబంధం లేదులే, ఏంటంటే వాళ్ళు పీజీ వాళ్ళు చేయవలసి వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా అయిన తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ ఫీజు అన్నీ చూపిస్తుంది. అక్కడ పేమెంట్ అనేది మీరు దాంట్లో బార్ కోడ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేయచ్చు అనమాట. సో పేమెంట్ ఎలా చేయాలన్నది దానికి మనం ఒక వీడియో పీజీ ఎగ్జామ్కి పే చేసినప్పుడు అది వీడియో చేశాను, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి అప్లికెంట్ ఎవరు లేరు కాబట్టి మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మీకు అప్లై చేసి అది కూడా చూపించేవాడిని. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే మంచి అవకాశం అనమాట ఆంధ్ర యూనివర్సిటీ. సో డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ మరియు పీజీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మన ఛానల్ అయితే ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్, టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ సో రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మెమరీ కానీ మీ ఫోన్ ఏమి మెమరీ అది ఆక్యుపై చేయదు, జస్ట్ ఏ నోటిఫికేషన్ వస్తుంది. లేదు నోటిఫికేషన్ మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు కనీసం సబ్స్క్రైబ్ చేసి
నోటిఫికేషన్స్ రాకుండా మ్యూట్లో పెట్టుకొని సరిపోద్ది. అంటే సబ్స్క్రైబ్ చేస్తే మనకి కొంత ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందన్నమాట. సో మరిన్ని వివరాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.